Hello dear students, welcome to Naveen Accounts Academy. So today's class లో మనం అకౌంటెన్సీలో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి మనం ఈరోజు నేర్చుకుందాం. సో ఈ అకౌంటింగ్ టర్మ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ఎప్పుడు వినేటివి చూడండి ఏంటంటే క్యాపిటల్, డ్రాయింగ్స్, పర్చేజెస్, సేల్స్, డెటార్స్, క్రెడిటార్స్. అంటే టర్మినాలజీ చాలా ఉంటుంది. అయితే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువగా మనం అకౌంట్స్ చేసేటప్పుడు మనం వినే టర్మ్స్ ఏవంటే ఇవి ఎక్కువగా ఉంటాయి. సో ఈరోజు క్లాస్లో మనం ఇవి కవర్ చేస్తాను నేను. సో ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ టర్మ్ ఏంటంటే మనకి క్యాపిటల్. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఏంటి మనకి క్యాపిటల్. సో క్యాపిటల్ అంటే ఏంటి? క్యాపిటల్ అంటే ఏంటంటే ఇప్పుడు బిజినెస్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడానికి ఇప్పుడు ఒక ప్రొప్రైటర్ ఏం చేస్తున్నాడంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ క్యాష్ పెడతాడు కదా జనరల్గా. సో క్యాష్ని ఇన్వెస్ట్ చేస్తాడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనం పెట్టే క్యాష్ ఏదైతే ఉంటుందో ఈ క్యాష్నే మనం ఏమంటామంటే క్యాపిటల్ అంటాం అనమాట. సో బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ప్రొప్రైటర్ బిజినెస్లో పెట్టే క్యాష్నే ఏమంటారంటే క్యాపిటల్ అంటాం. అయితే ఇక్కడ క్యాపిటల్ అనేది క్యాష్గానే ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఎలా ఉండొచ్చు అంటే క్యాష్గా ఉండొచ్చు, లేదంటే చెక్గా ఉండొచ్చు, లేదంటే అసెట్గా కూడా ఉండొచ్చు అనమాట. ఎలాగైనా ఉండొచ్చు. సో ఇట్లా బిజినెస్ని స్టార్ట్ చేయడానికి మనం యూజ్ చేసే క్యాష్ని ఏమంటామంటే క్యాపిటల్ అని అంటాం అనమాట. అయితే ఈ క్యాపిటల్ అనేది ఏమయ్యే ఛాన్స్ ఉంది, మరి అట్లాగే ఉంటుందా, ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా అంటే క్యాపిటల్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బిజినెస్లో ఒకవేళ మనకి ప్రాఫిట్స్ కానీ వచ్చినాయి అనుకోండి అమ్మ, బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తే క్యాపిటల్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. అదే ఒకవేళ బిజినెస్లో లాస్ వచ్చింది అనుకోండి, లాస్ వస్తే అప్పుడు క్యాపిటల్ ఏమవుతుంది, ఖచ్చితంగా డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి క్యాపిటల్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత బిజినెస్లో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది, లాస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది అనమాట. సో ప్రొప్రైటర్ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి పెట్టినటువంటి ఈ క్యాష్నే మనం ఏమంటామంటే క్యాపిటల్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ టర్మినాలజీ ఇది క్యాపిటల్. అయితే క్యాపిటల్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది, ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు. ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది, లాస్ వచ్చినప్పుడు. ఓకే కదా, ఇది ఫస్ట్ టర్మ్. తర్వాత సెకండ్ టర్మ్ ఏంటి మనకి డ్రాయింగ్స్. సో చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఇది. డ్రాయింగ్స్ అనేది ఎక్కువగా వింటూ ఉంటాం మనం. సో డ్రాయింగ్స్ అంటే మీరు నేమ్లో అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ టర్మినాలజీలో మనం డ్రాయింగ్స్ అంటే ఏంటి, విత్డ్రా అంటే తీసుకోవడం, క్యాష్ని తీసుకుంటే మనం డ్రాయింగ్స్ అంటాం కదా. అయితే ఇక్కడ డ్రాయింగ్స్ అంటే ఏంటంటే బిజినెస్లో మనం ఇంట్రడ్యూస్ చేసిన అమౌంట్ ఏమంటామని చెప్పాను, క్యాపిటల్ అని చెప్పాను కదా. అయితే ఈ క్యాపిటల్ అమౌంట్ అనేది కంప్లీట్గా దేనికోసం యూజ్ చేయాలి చెప్పండి, బిజినెస్ కోసం యూజ్ చేయాలి. ఈ క్యాపిటల్ కంప్లీట్గా దేనికోసం యూజ్ చేయాలి, బిజినెస్ కోసం యూజ్ చేయాలన్నమాట. ఒకవేళ ప్రొప్రైటర్కి ఇన్ కేస్ ఎమర్జెన్సీగా ఆయన క్యాష్ అవసరం ఉందనుకోండి, చాలా ట్రై చేశాడు బ్యాంక్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర, ఆయన ప్రైవేట్ సేవింగ్స్ అన్నీ చూశాడు, కానీ ఎక్కడ కూడా ఆయనకు అవైలబుల్గా లేవనుకోండి, అప్పుడు టెంపరీగా ప్రొప్రైటర్ ఏం చేయొచ్చు అంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసిన క్యాపిటల్ నుంచి పర్సనల్ యూస్కి, చూడండి పర్సనల్ యూస్కి ప్రొప్రైటర్ తీసుకెళ్ళొచ్చు. సో ఇట్లా క్యాపిటల్ నుంచి ప్రొప్రైటర్ పర్సనల్ యూస్కి తీసుకుపోయే క్యాష్నే ఏమంటారంటే డ్రాయింగ్స్ అంటారు అనమాట. సో డ్రాయింగ్స్ ద మనీ విచ్ ఈస్ విత్డ్రాన్ ఫ్రమ్ ద క్యాపిటల్ ఫర్ పర్సనల్ యూస్ బై ద ప్రొప్రైటర్. ఓకే కదా. ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. క్యాపిటల్ అనేది మనం ఒక 50 lakhs పెట్టినాం అనుకోండి. క్యాపిటల్ ఎంత పెట్టినాం, 50 lakhs పెట్టినాం కదా. అయితే ఈ 50 lakhs మనం వెంటనే ఖర్చు పెట్టలేము కదా, షాప్లో మనకు అవసరం ఉన్నప్పుడు ఖర్చు పెడతా ఉంటాం. అయితే ఇప్పుడు షాప్లో నుంచి ఏం చేస్తున్నామంటే బిజినెస్ యూస్ కాకుండా ప్రొప్రైటర్కి పర్సనల్కి ఏం చేస్తున్నాడంటే ఇందులో నుంచి ఒక 1 lakh తీసుకుంటున్నాడు. జస్ట్ ఎంత తీసుకుంటుండు, 1 lakh తీసుకుంటుండు. ఈ 1 lakh ఎందుకు తీసుకుంటుండు చెప్పండి, పర్సనల్ యూస్కి తీసుకుంటుండు. గుర్తుపెట్టుకోండి, 1 lakh ఎందుకు తీసుకుంటుండు, పర్సనల్ యూస్కి తీసుకుంటుండు. ఇట్లా పర్సనల్ యూస్కి తీసుకున్న ఈ 1 lakhని మనం ఏమంటామంటే డ్రాయింగ్స్ అంటాం. 1 lakhని ఏమంటాం, డ్రాయింగ్స్ అంటాం. అయితే మీరు ఇక్కడ వర్రీ ఏమవద్దు, సార్ బిజినెస్కి మళ్ళీ ప్రాబ్లం కదా, బిజినెస్లో క్యాష్ తగ్గిపోతుంది కదా, లాస్ అవుతున్నాం కదా అంటే చూడండి, మీరు తీసుకున్న ఈ 1 lakh ఏదైతే ఉందో దీనికి ప్లస్ ఇంట్రెస్ట్ యాడ్ చేసి మళ్ళీ మనం బిజినెస్లో పెట్టేయాలి. అర్థమైందా? అంటే ఈ 1 lakh డ్రాయింగ్స్ ప్లస్ దానికి ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అమౌంట్ మనం మళ్ళీ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేయాలన్నమాట. ఎందుకు సార్ నా మనీ నేను తీసుకుంటే ఏమవుతుందంటే మీరు బిజినెస్లో పెట్టారు. ఇది ఈ 50 lakhs ఖచ్చితంగా మీరు బిజినెస్ కోసమే యూజ్ చేయాలండి, పర్సనల్ యూస్కి తీసుకోకూడదు. కాబట్టి మీరు ఇన్ కేస్ ఒకవేళ ఎమర్జెన్సీ అవసరం ఉంటే తీసుకోవచ్చు. అట్లా ఎమర్జెన్సీగా అవసరం ఉండి పర్సనల్ యూస్కి క్యాపిటల్ నుంచి తీసుకున్న అమౌంట్నే మనము డ్రాయింగ్స్ అంటాం అనమాట. ఓకే కదా. తర్వాత వచ్చేసి నెక్స్ట్ టర్మ్ ఏంటి, పర్చేజెస్ అనేది రెగ్యులర్ వర్డ్ అండి. ఇది జనరల్గా మనం ఏమంటాం, బయింగ్ అని కూడా అనొచ్చు దీన్ని. సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని బయింగ్ చేసినాం అనుకోండి, దాన్ని మనం పర్చేజెస్ అని కూడా
చెప్తామన్నమాట. సో బిజినెస్కి పర్చేసెస్ ఏమవుతుందంటే ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎందుకంటే మనం పర్చేస్ చేస్తున్నాం, బై చేస్తున్నాం కాబట్టి మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది, ఇది మనకు ఎక్స్పెండిచరే అవుతుంది అనమాట. అయితే మనకు పర్చేసెస్ అనేది బేసికల్గా 2 టైప్స్ ఉంటుందమ్మా. పర్చేసెస్ ఎన్ని టైప్స్? 2 టైప్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే క్యాష్ పర్చేసెస్. ఫస్ట్ ఏంటి? క్యాష్ పర్చేసెస్. తర్వాత సెకండ్ వన్ ఏమొస్తుంది అంటే క్రెడిట్ పర్చేసెస్. చాలా జాగ్రత్తగా వినాలి. సో పర్చేసెస్ 2 టైప్స్ అన్నాం. ఫస్ట్ వన్ ఏంటి? క్యాష్ పర్చేసెస్. సెకండ్ వన్ ఏంటి? క్రెడిట్ పర్చేసెస్. అయితే క్యాష్ పర్చేసెస్ అంటే ఏంటంటే మనం పర్చేస్ చేస్తాం, పర్చేస్ చేసి ఇమ్మీడియట్గా క్యాష్ పేమెంట్ చేసినాం అనుకోండి, దాన్ని క్యాష్ పర్చేసెస్ అంటాం. అంటే మనం ప్రొడక్ట్స్ కొంటాం అనుకోండి, షాప్లోకి ప్రొడక్ట్స్ వస్తాయి, ఇమీడియట్గా మనం ఏం పే చేస్తున్నామంటే క్యాష్ పే చేసేస్తున్నాం అనమాట. సో ఇట్లా ఇమీడియట్గా క్యాష్ పే చేసినాం అనుకోండి, దాన్ని ఏ పర్చేసెస్ అంటామంటే క్యాష్ పర్చేసెస్ అంటాం అనమాట. ఓకే, ఒకవేళ ఇప్పుడు క్రెడిట్ పర్చేసెస్ అంటే మీనింగ్ ఏంటి సార్? క్రెడిట్ పర్చేసెస్ అంటే మీరు పర్చేస్ చేస్తున్నారు, కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ఇమ్మీడియట్గా క్యాష్ పే చేయట్లేదు. ఇక్కడ కొంచెం ఫోకస్ చేయండి. క్రెడిట్ పర్చేసెస్ అంటే ఏమంటున్నాను నేను? పర్చేస్ చేస్తున్నారు, మీరు పర్చేస్ చేస్తున్నారు, కానీ ఏమవుతుంది? క్యాష్ అనేది మీరు పేమెంట్ చెయ్యట్లేదు. సార్ అదేంటి సార్ క్యాష్ పే చేయకపోతే ఎట్లా పర్చేస్ చేస్తామంటే మీరు ఫ్యూచర్లో పే చేస్తారమ్మా. దీన్నే మనం రెగ్యులర్ టర్మినాలజీలో ఉద్దర అని కూడా అంటాం, అంటే ఉద్దరకు కొన్నాం అంటాం కదా. సో ఇప్పుడు క్రెడిట్ పర్చేసెస్కి క్యాష్ పర్చేసెస్కి డిఫరెంట్ ఏంటి సార్? క్యాష్ పర్చేసెస్ అన్నా క్రెడిట్ పర్చేసెస్ అన్నా పర్చేస్ చేస్తున్నారు, ఇమీడియట్గా క్యాష్ పే చేస్తేనేమో క్యాష్ పర్చేసెస్, ఇప్పుడు క్యాష్ పే చేయలేదు, ఫ్యూచర్లో క్యాష్ పే చేస్తారు. అంటే ప్రజెంట్గా పే చేస్తున్నారా? చేయట్లేదు కదా, కాబట్టి ఆ పర్చేసెస్ని మనం ఏమంటామంటే క్రెడిట్ పర్చేసెస్ అంటాం అనమాట. సో రెండింటిని కూడా మనం అకౌంట్స్లో రికార్డ్ చేసుకోవాల్సిందే. సో ఇది పర్చేసెస్. తర్వాత నెక్స్ట్ టర్మ్ ఏంటి? సేల్స్. అంటే ఆపోజిట్, మనం పర్చేస్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఏం చేయాలి? సేల్ చేయాలి. సేల్ అంటే ఏంటి? మనం ప్రొడక్ట్స్ని కస్టమర్కి అమ్మేయడం. సో కస్టమర్స్కి మనం అమ్మడానికే కదా మనం పర్చేస్ చేసేది. సో పర్చేస్ చేసిన తర్వాత ఇమీడియట్గా ప్రొడక్ట్స్ని మనం సేల్ చేయాలి. ఈ సేల్ అనేది బిజినెస్కి ఏమవుతుంది అంటే ఇన్కమ్ అవుతుంది, రెవెన్యూ, ఇన్కమ్ అవుతుంది. కాబట్టి ఈ సేల్స్ అనేవి కూడా మనకి ఎన్ని రకాలు అంటే 2 టైప్స్. సేమ్ పర్చేసెస్ లాగానే ఇక్కడ కూడా చూడండి, క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్. క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్. ఓకే కదా. సో మీరు ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోండి. సేమ్ అలాగే ఇప్పుడు క్యాష్ సేల్స్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? మీకు ఐడియా ఉంటే మీరే ఒకసారి మనసులో అనుకోండి. అంటే క్యాష్ సేల్స్ అంటే ఏంటంటే మనం సేల్ చేస్తాం, సేల్ చేసిన తర్వాత ఏమవుతుంది? క్యాష్ ఇమీడియట్గా వస్తుందా లేదా? ఎస్, వస్తుంది. అందుకనే ఇప్పుడు దీన్ని ఏమన్నా క్యాష్ సేల్స్ అంటాం. అంటే ఇమీడియట్గా మన క్యాష్ కలెక్షన్ అయిపోయింది అనుకోండి, దీన్ని క్యాష్ సేల్స్ అంటాం అనమాట. అదే ఒకవేళ క్రెడిట్ సేల్స్ అంటే ఏంటి మరి? క్రెడిట్ సేల్స్ అంటే ఏంటంటే సేల్ చేస్తున్నాం, కానీ కస్టమర్ దగ్గర నుంచి మనీని ఇప్పుడు తీసుకోవట్లేదు, ఫ్యూచర్లో తీసుకుంటాం. సో బిజినెస్ అనేవాళ్ళు ఓన్లీ క్యాష్ సేల్సే కాదు, క్రెడిట్ సేల్స్ కూడా చేయాలి. నువ్వు ఓన్లీ క్యాష్ సేల్స్ చేస్తా అంటే బిజినెస్ రన్ అవ్వదు. క్యాష్ సేల్స్ చేయాలి, క్రెడిట్ సేల్స్ చేయాలి. కస్టమర్ని అట్రాక్ట్ చేయాలంటే మనం అప్పుడప్పుడు క్రెడిట్ సేల్స్ కూడా చేస్తూ ఉండాలి. క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్ట్ వెళ్ళిపోతుంది, కానీ క్యాష్ ఇప్పుడు రాదు. ఫ్యూచర్లో మనం కలెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే క్రెడిట్ సేల్స్ అంటాం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డెటార్స్. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది మనకి, ఎందుకంటే ఈ డెటార్స్ క్రెడిటార్స్ రెండు కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే డెటార్స్ని మనం సింపుల్ టర్మినాలజీలో చెప్పాలంటే జస్ట్ కస్టమర్. డెటార్ అంటే కస్టమర్. సో మీకు ఇప్పుడు డెఫినేషన్ చెప్తాను నేను. సో కస్టమర్ డెటార్ అంటే ఎట్లా అవుతాడు సార్ అంటే, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు అనుకున్నాం. సో బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? జనరల్గా సేల్స్ చేస్తారు కదా. ఇప్పుడు కస్టమర్కి మీరు ఏం చేస్తారు? సేల్స్ చేశారు. అయితే సేల్స్ చేసిన తర్వాత వీడి దగ్గర నుంచి మీకు క్యాష్ వచ్చింది. ఎగ్జాంపుల్ అనుకున్నామా, మీకు క్యాష్ వచ్చేసింది. ఎగ్జాంపుల్కి ఏమైంది? క్యాష్ వచ్చేసింది. వీడు జస్ట్ కస్టమర్ అంతే, వీడు కస్టమర్ మాత్రమే. ఇన్ కేస్ మీరు సేల్స్ చేసిర్రు కానీ క్యాష్ రాలేదు అంటే ఇది ఏ సేల్స్ అవుతుంది చెప్పండి? క్రెడిట్ సేల్సే కదా. సో ఎప్పుడైనా మీరు సేల్స్ చేసిన తర్వాత మీరు క్యాష్ అనేది తీసుకోకుండా వదిలేస్తే అప్పుడు ఈ కస్టమర్ని మనం ఏమంటాం? మనకేమవుతాడినా డెటార్ అవుతాడు అనమాట. సో డెటార్ అంటే ఇప్పుడు చూడండి కస్టమరే కదా, అంటే మనం సేల్స్ చేస్తాం కానీ ఇమీడియట్గా ఇప్పుడు మనీ తీసుకోకపోతే, ఎవరి దగ్గర మనీ తీసుకోలేదు? కస్టమర్ దగ్గర తీసుకోలేదు, కాబట్టి కస్టమర్ని ఏమంటామంటే డెటార్ అంటాం. సో హూ ఈజ్ డెటార్? ద పర్సన్ who is receiving the benefit without giving the immediate payment of cash. The person who is receiving the benefit. ఇక్కడ బెనిఫిట్ ఎవరికి వస్తుంది? కస్టమర్కే కదా. ఎవరైతే బెనిఫిట్ తీసుకుంటారో, ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్ చేయకుండా బెనిఫిట్ తీసుకుంటారు కానీ వాళ్ళు ఫ్యూచర్లో పే చేస్తారనమాట. సో వీళ్ళని మనం ఏమంటామంటే డెటార్స్ అని అంటాం అనమాట. సో ఇక్కడ క్రెడిటార్ అంటే ఆపోజిట్ అండి, సింపుల్గా. అంటే ఎవరైతే సర్వీస్ ఇస్తారు, అంటే ఇప్పుడు మనం సింపుల్గా సప్లయర్ అనొచ్చు చూడండి. సప్లయర్ని మనం క్రెడిటార్ అంటాం. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో క్రెడిటార్స్ అంటే ఎవరు చెప్పండి? ఇదిగోండి, ఇప్పుడు మిమ్మల్ని ఏమంటారంటే క్రెడిటార్స్ అంటారు అనమాట. సో హూ ఈజ్ గివింగ్ సర్వీస్ without receiving of cash immediately is a creditor. Who is receiving service
వితౌట్ ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్ ఈజ్ నోన్ యాజ్ డెటార్. అంటే క్యాష్ అనేది ఇప్పుడు డెటార్స్ అనేవాడు ఏం చేస్తున్నాడు, బెనిఫిట్ తీసుకుంటున్నాడు, అవునా. క్రెడిటర్ అనేవాడు ఏం చేస్తున్నాడు, బెనిఫిట్ ఇస్తున్నాడు, అవునా. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బ్యాంక్ ఉంది, మిస్టర్ ఏ ఉన్నాడు, బ్యాంక్ ఉంది, మిస్టర్ ఏ ఉన్నాడు. మిస్టర్ ఏ వచ్చేసి ఏం చేస్తున్నాడు, బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంటున్నాడు. మిస్టర్ ఏ ఎవరి దగ్గర, బ్యాంక్ దగ్గర ఏం చేస్తున్నాడు, లోన్ తీసుకుంటున్నాడు. ఇది నాకు క్వశ్చన్ అనుకోండి. ఇప్పుడు దీనికి మీరు ఆన్సర్ చేయాలనుకుంటే దీంట్లో ఎవరు డెటార్, ఎవరు క్రెడిటర్, జాగ్రత్తగా వినండి. బ్యాంక్ అనేవాడు ఏం చేస్తున్నాడు, కస్టమర్కి లోన్ ఇచ్చాడు, కస్టమర్కి మిస్టర్ ఏకి లోన్ ఇచ్చాడు. ఇక్కడ నేను చెప్పిన డెఫినేషన్లో డెటార్ అంటే ఎవరు, బెనిఫిట్ రిసీవింగ్, క్రెడిటర్ బెనిఫిట్ గివర్. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళిద్దరిలో ఎవరు డెటార్ అవుతారు, ఎవరు క్రెడిటర్ అవుతారు అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే కదా, ఇది ఇంపార్టెంట్ టర్మ్స్. సో ఒకసారి క్యాపిటల్ అంటేనేమో బిజినెస్ స్టార్ట్ చేయడానికి యూజ్ చేసేది. డ్రాయింగ్స్ అంటే క్యాపిటల్ నుంచి ప్రొప్రైటర్ పర్సనల్ యూస్కి తీసుకునే అమౌంట్. బయింగ్, సేల్స్. డెటార్స్ అంటే ఇండైరెక్ట్ కస్టమర్స్ అనొచ్చు. క్రెడిటార్స్ అంటే సప్లయర్. డెటార్ హూ ఈజ్ రిసీవింగ్ ద బెనిఫిట్, క్రెడిటార్ హూ ఈజ్ గివింగ్ ద బెనిఫిట్. సో ఇక్కడ ఉన్న వీళ్ళిద్దరిలో ఎవరు డెటార్, ఎవరు క్రెడిటార్ అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.